అధికారంలోకి తీసుకురావాలని చెప్తున్నటువంటి క్రమంలో మరి కేటీఆర్ గల్లంత అయిపోయిండు. కేటీఆర్ ఎక్కడ కనబడట్లేదు. యాక్టివ్గా కవిత తెర మీదకి వచ్చింది, కల్వకుంట్ల కవిత తెర మీదకి వచ్చింది. హరీష్ రావు గారు నిన్న బీఆర్ఎస్ అఫీషియల్ కూడా అందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే మొత్తం ఆల్ పొలిటికల్ బీఆర్ఎస్ లీడర్స్ అందరూ కూడా ఒక స్టేజ్ మీద కనబడినట్టు కూడా చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ కేటీఆర్ మాత్రం కనిపించలేదు. ఏదో ట్రిప్కి వెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. పాలిటిక్స్లో అంటే ఒక 3-4 రోజుల నుంచి, ఒక 3-4 డేస్ నుంచి కూడా పాలిటిక్స్లో మరి కేటీఆర్ అయితే సైలెంట్గానే కనబడుతున్నాడు. అట్లీస్ట్ ట్విట్టర్ ట్వీట్స్ కూడా మనం ఎక్కడ కూడా చూడట్లేదు. అంటే మరి ఎక్కడికి పోయినాడు కేటీఆర్? లేకపోతే అంటే ఫ్యామిలీతో వెళ్ళిండా, లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవరితో అన్న చర్చలు జరపడానికా? సో అనేక రకమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో చూద్దాం మరి ఏం జరుగుతోంది. తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకి వాతావరణం వేడెక్కుతూ ఉంది. అండ్ అలాగే రేవంత్ రెడ్డి మార్పు తథ్యం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే రకంగా నిన్న ముఖ్యంగా నేషనల్ ఎస్సీ కమిషన్ గవర్నమెంట్కు, తెలంగాణ గవర్నమెంట్కు, రేవంత్ సర్కారుకు నోటీసులు పంపించడం జరిగింది. 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అట్లాగే ఆత్మహత్యలు చేసుకొని ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చనిపోయిందని చెప్పి రిపోర్ట్ అడిగింది. సో అందుకే అడిగినాం మేము, మరి 48 మంది గురుకుల విద్యార్థులు కూడా చనిపోతూ ఉంటే గవర్నమెంట్ మరి దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటోంది? ఏం సాధించిందని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటోంది? మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీల హామీలు ఎందుకు అమలు చేయట్లేదు? మహాలక్ష్మి పథకం కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ మహాలక్ష్మి పథకం దగ్గర నుంచి సో ఉన్న మిగతా 6 గ్యారంటీలన్నీ కూడా గాలికి వదిలేసినారు. ముఖ్యంగా ఉద్యమకారులు 1200 మంది బలిదానాలు అయితే వచ్చింది తెలంగాణ అన్న విషయం అందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులను పట్టించుకోలేదు, ఉద్యమకారులను పక్కన పెట్టేసినారు. అట్లాగే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు, అమరవీరులకు ఎటువంటి అవకాశాలు కానీ ఎటువంటివి కూడా దక్కలేదు. అంటే ఎటువంటి గౌరవాలు దక్కలేదు. ఒకవేళ దక్కినా అది 1 నుంచి ఒక 10 మందికో, 100 మంది ఉంటే 100 మందిలో 10 మందికే వచ్చే తప్ప మిగతా 1200 మంది కుటుంబాలను ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. అమరవీరుల హోదా ఇవ్వలేదు, గౌరవ వేతనం కూడా వాళ్ళకి అందట్లేదు. మరి వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీస్తూ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మరి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఏమని? ఉద్యమకారులకు 6 గ్యారంటీలలో 420 హామీలలో ఉద్యమకారులందరికీ కూడా 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చేది. ఓకే, కానీ ఇప్పటి వరకు అట్లీస్ట్ దాని మీద ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారనేది వెరిఫై చేసి వాళ్ళని పిలిపించి ఒక చర్చ కానీ ఉద్యమకారులతో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జరగట్లేదని మాత్రం క్లియర్గా మనం చూడొచ్చు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఈ సంబరాలు ఎందుకు, ఈ విజయోత్సవాలు ఎందుకు? 6 గ్యారంటీలు ఫెయిల్ అయినటువంటి ఈ క్రమంలో మరి ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటా ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారిని గనక మార్చకపోతే కాంగ్రెస్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం క్లియర్గా కనబడతా ఉంది. కాంగ్రెస్ ముందు విపరీతమైనటువంటి డ్యామేజ్ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఏడాది పాలనలో డ్యామేజ్ కంట్రోల్ అనేది కాంగ్రెస్ పార్టీ జరపకపోతే గనక ఇక వేరేలాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఎనీవేస్, సో నాకు ఉన్నటువంటి సమాచారం వరకు అతి త్వరలో మరి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, లేకపోతే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, లేకపోతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, ఈ ముగ్గురిట్లో ఒకరిని సీఎం చేసే అవకాశం కనబడతా ఉంది అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డిని గనక మార్చే ప్రయత్నం చేస్తే మరి రేవంత్ ఇంటర్నల్గా పార్టీ అయితే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో ఆ వివరాలు కూడా మేము తెలుసుకుంటా ఉన్నాము. సో ఆ పార్టీ మరి తెర మీదకి వచ్చే అవకాశం ఉందా,
లేదా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారా? ఎందుకంటే బీజేపీ నాయకులందరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొద్దో గొప్ప ఒక పక్క హరీష్ రావు ఇస్ ఏ గుడ్ లీడర్ అంటూనే రేవంత్ రెడ్డి గోయింగ్ గుడ్ అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో రకరకాల డౌట్స్ అయితే తెర మీదకి వస్తూ ఉంది. ఒక్కొక్కసారి తెలంగాణలో సిండికేట్ పాలన ఏమన్నా నడుస్తోందా అని కూడా మనకి క్లియర్గా కనబడతా ఉంది. సో మరి ఇటువంటి విపత్కర పరిస్థితిలో తెలంగాణ పాలిటిక్స్ అయితే వేడెక్కుతున్నాయి. మరి చూద్దాము, జనవరి కూడా రానే వస్తుంది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం ఇంకొన్ని రోజుల్లో. మరి దాదాపు ఉగాది వరకు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అండ్ అలాగే మిగిలిన పోర్ట్ఫోలియోలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినారు అన్న విషయాన్ని మనం పక్కన పెడితే మిగిలిన పోర్ట్ఫోలియోలన్నీ కూడా మెయిన్ అంటే హోమ్ కావచ్చు, విద్య, సోషల్ వెల్ఫేర్ అండ్ అలాగే మున్సిపల్, గనులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడిపిస్తూ వాళ్ళ అన్నదమ్ముల కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు దీంట్లో. సో ఇదంతా కూడా జగమెరిగినటువంటి సత్యం, అందరూ కూడా చర్చ చాలా తీవ్రంగా నడుస్తూ ఉంది. ఒక పక్క మా హైడ్రా బాధితులు మరి మాకు న్యాయం చేయండి, ఎవరైతే ఎప్పుడైతే జీవోని తీసుకొచ్చినారో అంటే అన్ని పర్మిషన్స్ ఉండి ఇల్లు ఎవరైనా కట్టుకొని ఉంటే వాళ్ళ ఇళ్ళ జోలికి హైడ్రా రాదు అని చెప్పి ఎప్పుడు చెప్పినారు? ఇల్లు కొంతమంది సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీల ఇల్లుని ధ్వంసం చేసినాక అప్పుడు జీవోని తీసుకొచ్చింది హైడ్రా. ఏమని? పర్మిషన్లు ఉన్న వాళ్ళ ఇళ్ళ జోలికి వెళ్ళమని. మరి ఆల్రెడీ ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళ కంపన్సేషన్ ముచ్చటేంది, వాళ్ళ కంపన్సేషన్ సంగతి ఏంది అని చెప్పి కూడా హైడ్రా బాధితులు అడుగుతా ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు దీని గురించి అసలు మాట్లాడట్లేదు. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి తెలంగాణలో. అండ్ అదే రకంగా ఒకసారి పేపర్లోకి వెళ్ళి చూద్దాము ఇంకా ఏమున్నాయి విషయాలు, ఏమేం నడుస్తూ ఉంది తెలంగాణలో అని చెప్పి.